రండి కూర్చోండి. వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదేంట్రా? ఫోన్ చేసుంటే ఏం చేసుండేదాని పెద్దమ్మా? నన్ను మభ్య పెట్టడానికి సమాధానాలు సిద్ధంగా పెట్టుకుని ఉండేదానివా? వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? ఎందుకిలా చేసావు పెద్దమ్మా? నేనేం చేశాన్రా? అత్త, రాధిక్కడుండట్లేదని ఆ విషయం మాకు తెలిసిపోయింది. మేము రాధని కలిసే వస్తున్నాం. రాధని కలిసారా? రాధ వీళ్ళకేం చెప్పిందో వీళ్ళకెంతవరకు తెలుసో. ఇప్పుడు నేనేం మాట్లాడాలో దేవుడా, పెద్ద సంకటంలోనే పడేసావు కదయ్యా. రాధ విషయం నా దగ్గర ఎందుకు దాచావు పెద్దమ్మా? నిన్ను పెద్దమ్మా అని పిలిచినందుకు, నువ్వే మాకు పెద్ద దిక్కు అని నమ్మినందుకు మాకింత ద్రోహం చేస్తావా? నేను నీకు ద్రోహం చేస్తానా? ఈ పెద్దమ్మ గురించి నీకు తెలీదా? నా మీద నీకు నమ్మకం లేదా? నిన్ను నమ్మడమే జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. నా చెల్లి కష్టపడకుండా బ్రతకడానికి ఒక మంచి దారి చూపిస్తావని అనుకున్నాను. దానికి నేను మంచి ఉద్యోగమే ఇప్పించాను. తినడానికి తిండి, ఉండడానికి చోటు, మీ కష్టం తీర్చడానికి సరిపోయేంత డబ్బు ఇచ్చే పని చూపించాను. ఒక పాపకి తల్లిగా నటించడానికి, పరాయి మనిషి భార్యగా నడుచుకోవడం, అతనితో కలిసి బ్రతకడం మంచి ఉద్యోగమా? రాధ జీవితానికే మచ్చ తెచ్చే పనిలో పెట్టావు. అది చేసే పని గురించి ఊళ్ళో తెలిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ఛ, నీకే కూతురుంటే తనని అలాంటి పనికే పంపించుండేదానివా? నీ చెల్లెంటో నీకు తెలీదా? తను అలాంటి తప్పు చేస్తుందా? రాధ నా కడుపున పుట్టకపోయినా నేను దాన్ని నా కన్న కూతురులాగే అనుకుంటున్నానురా. అలాంటిది నేను తనని తప్పుడు పనులు పెడతానా? రాధ తప్పు చేయదని నేను నమ్ముతున్నాను పెద్దమ్మా. కాని చూసే జనం నమ్మరు కదా. రాధ ఆ ఇంటికి వెళ్ళింది పాప కోసమే అయినా 2-3 నెలలు ఆ పాప తండ్రితో ఒకే గదిలో కలిసుండి తన పని పూర్తయ్యాక బయటకొచ్చేస్తే జనం రాధ గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటారో తనని పనికి పంపించే ముందు ఒక్కసారైనా ఆలోచించావా పెద్దమ్మా? ఒకే గదిలో కలిసినంత మాత్రాన